మేడ్ ఐస్ క్రీమ్ అండి, ఆంటీ ప్రిపేర్ చేసింది. వేయండి ఇక. డీప్ ఫ్రిడ్జ్లో ఇదిగా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఊరికే చేసేది. ఇప్పుడు ఈ చిన్న పిల్లల కోసం మళ్ళీ చేసిందా? సంపూర్ణకు వెళ్ళిపోయింది కదా పాపం తినకుండా. ఉండమన్నా కదా, ఇగో పిన్ని ఉండమన్నా కదా. లాస్ట్ కొన్న వాళ్ళకి ఐస్ క్రీమ్ అవి ఉండమంటే ఏడ ఉంటలేదుగా, ఇక గొట్టన పెడదామని పెట్టి. ఇడ వెయిటింగ్ ఆంటీ. టేస్ట్ చెప్పండి. సూపర్ పిన్ని. ఇక్కడ ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు, కొనుక్కొద్దాం అనుకున్నా, చూద్దాం చేద్దామని. ఇక్కడ మాట్లాడితే ఉంది. అబ్బా అయిపోయింది. చెప్పండి, మీకోసం వెయిటింగ్ ఆంటీ. చెప్పండి. ఓకేనా? ఎట్లుంది, బాగుందా ఏం ఇంగ్రీడియంట్స్ చేశారు? ఆంటీ చెప్పండి, అక్కగారు చెప్పండి. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అన్నీ దాంట్లో పాకెట్లు వచ్చినాయి. ఒక ఇలాచి నేను వేసిన, చక్కెరను వెళ్ళాను. ఓకే. కవితక్క గారు చెప్పండి. కొనుక్కొని తింటే బాగుంది. అది ఎంత కాదు, ఓ ఉంది కాబట్టి ఓకే. టేస్ట్ బాగుందని మాట్లాడాలి. ఓకే మమ్మీ, నీకు ఇగో ఇది తీసుకో. లే ఇదే ఎక్కువనే ఉంది. బెల్లం వేసి చేద్దాం అనుకుందాం. బెల్లం వేస్తే పాలు విరిగిపోతే ఇగో అక్కడ కూర్చొని పాలల్లో కరగాలి అక్కడ కదా, కూర్చొని చక్కెర తినేసి. వేసి. కూర్చో. ఒకసారి కొన్ని వేసి చూడాలి కదా బెల్లం. అయిపోయినాయి, అందరికి అయిపోయినాయి. నువ్వు కూర్చో. చల్లారిన పాలల్లోనే అట్లా కాదు కదా, పాలల్లో తిప్పితే ఉడికి చిక్కగా అయ్యేదాకా తిప్పాలి కదా, అప్పుడు